ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏం జరగబోతోంది? మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ ఏం ప్రశ్నలు సంధించబోతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ రెడ్డి, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన అధికారులు ఇవాళ కేటీఆర్ ను ప్రశ్నించి ఈ రేస్ ఫార్ములాను డీకోడ్ చేస్తారా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ను ఇవాళ ఏసీబీ విచారించబోతోంది. వాస్తవంగా మొన్న 6వ తేదీనే విచారణ జరగాల్సి ఉంది. ఆ రోజు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ లాయర్ సమక్షంలో విచారణ జరపాలని పోలీసులతో వాదించారు. ఆ తర్వాత హైకోర్టు మెట్లెక్కారు. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు అడ్వకేట్ను తీసుకువెళ్లేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే పక్కన కూర్చునేందుకు ఒప్పుకోలేదు. దర్యాప్తు అధికారి కేటీఆర్ ఓ గదిలో ఉంటే వాళ్ళిద్దరూ కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేలా అనుమతిస్తామని మాత్రం హైకోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డు చేయాలని కోరగా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని సూచించింది. రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడంతో ఇవాళ కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఏ అంశాలపై ఎన్ని గంటల పాటు విచారణ జరుపుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను 3 ఏసీబీ అధికారుల బృందం 7 గంటల పాటు విచారించింది. నిధుల మళ్లింపులకు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు. ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు? ఎవరికి ప్రయోజనం జరిగింది? ఆర్బీఐ అనుమతి ఉందా? ఇలా ఏసీబీ అనేక విషయాలపై ఆరా తీసింది. విచారణ సమయంలో అరవింద్ కుమార్ బాంబు పేల్చారు. కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ కార్ రేసింగ్ కేసులో మనీ లాండరింగ్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. 9 గంటల పాటు జరిగిన విచారణలో హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల బదలాయింపు ఎలా జరిగింది? ఎవరి ఆదేశాలతో ట్రాన్స్ఫర్ చేశారు? నిబంధనలను పాటించారా లేదా అనే అంశాలపై ప్రశ్నలు సంధించింది. కేబినెట్ అనుమతి లేకుండా ఎలా ట్రాన్సాక్షన్ చేయాలని అడగలేదా అని ఈడీ అడిగినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఫైల్ ఎందుకు మూవ్ చేశారని ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని ఆరా తీసింది. ఆయన చెప్పిన సమాధానాలను ఈడీ రికార్డు చేసింది. ఇప్పటికే దానకిషోర్, అరవింద్ కుమార్ను విచారించిన ఏసీబీ అధికారులు వారిచ్చిన సమాధానాల ఆధారంగా ఇవాళ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది.